భక్త సింగ్ గారు హెబ్రోన్ సంఘ వ్యవస్థాపకులు. సువార్త సభల కోసం ఒకరోజు ఇండియా నుండి ఇంగ్లాండ్ వెళ్తున్నాడు. ప్రజాదరణ పొందిన సేవకుడు కావడంతో విమానాశ్రయానికి చేరుకోవడం కొంచెం ఆలస్యమైంది. అప్పటికే తాను వెళ్ళవలసిన విమానం వెళ్ళిపోయింది. 2 రోజుల తర్వాత మరో ఫ్లైట్ ఉంది, కానీ అప్పటికి సభలు ముగిస్తాయి. కాబట్టి విమానాశ్రయంలో దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రభువా, నేను ఇంగ్లాండ్ సభలకు వెళ్ళాలి. అక్కడ క్రైస్తవులను బలపరచాలి, అన్యులకు సువార్త ప్రకటించాలి. ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడివి, నీకు సమస్తము సాధ్యమే. నువ్వేం చేస్తావో తెలియదు. వెళ్ళిపోయిన విమానాన్ని వెనక్కి రప్పించు అని ప్రార్థిస్తూ ఉన్నాడు. అది విన్న వారందరూ నవ్వుకున్నారు. భక్త సింగ్ ప్రార్థించిన వెంటనే ఆ విమానం వెనక్కి వచ్చింది. నవ్వుకున్న వారంతా షాక్ అయ్యారు. మిస్ అయిన ప్రయాణికుడు భక్త సింగ్ పేరు అనౌన్స్మెంట్ వినపడింది. భక్త సింగ్ గారు ఫ్లైట్ ఎక్కారు. సరిగ్గా అప్పుడే అదే ఫ్లైట్ నుండి ఇంగ్లాండ్ రాజ కుటుంబపు ఒక స్త్రీ దిగింది. ఎందుకంటే ఆమె ఒక హోటల్లో బస చేస్తున్నప్పుడు తన రింగు మర్చిపోయింది. అది రాజ కుటుంబం ధరించే ముఖ్యమైన విలువైన ఉంగరం. ఫ్లైట్ వెళ్తున్న సమయంలో మర్చిపోయిన ఆ రింగు గుర్తుకు వచ్చింది. ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను, ఫ్లైట్ వెనక్కి మళ్లించమని పైలట్ను కోరింది. దాంతో ఆమె ఉంగరం కోసం ఆ ఫ్లైట్ని తిరిగి ఎయిర్పోర్ట్కి మళ్లించారు. విమానం తిరిగి ఎయిర్పోర్ట్కి వచ్చింది. దేవుడు ఆమె ద్వారా భక్త సింగ్ కోసం విమానాన్ని వెనక్కి రప్పించాడు. భక్త సింగ్ విశ్వాసంతో దేవుని ప్రార్థించడం ద్వారా ఇలా అద్భుతాలు చేయగలిగాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయి క్రియలు నా యందు విశ్వాసముంచు వాడును చేయను, వాటికంటే మరి గొప్పవి అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసు ఈ విధంగా చెప్పాడు. నీవు నమ్మాలి, కానీ దేవుడు నీ కోసం దేన్నైనా వెనక్కి రప్పించగలడు, ఏదైనా చేయగలడు. నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభిస్తే దేవుని కార్యాలు నీ జీవితంలో మొదలవుతాయి. ఆయనకు అసాధ్యమంటూ ఏదీ లేదు. భక్త సింగ్ గారు ప్రార్థించారు, నువ్వు కూడా అదే విధంగా ప్రార్థించు. భక్త సింగ్ గారి ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన కూడా వింటాడు. దేవుడు అట్టి ప్రార్థన ఆత్మతో నిన్ను నింపును గాక. ఆమేన్.